దాంట్లో ఈ భావకవిత్వం అనేది ఒక ఆ, కొత్తగా వచ్చింది. ఆధునిక ఆధునికత ఎలా వచ్చిందో అలానే భావకవిత్వం అనేది తెలుగులో కానీ అలా వచ్చింది. దీన్ని అంటే జస్ట్ దాన్ని ఏమంటారు, హైలైట్స్ లాగా ఒక రకంగా చెప్పి మళ్ళీ డీప్గా వెళ్తాను. నిర్వచనం ఏంటంటే, కవి స్వీయ స్వభావానికి భావానికి ప్రాధాన్యతనిస్తూ కల్పనా శక్తితో రాసేటువంటి కవిత్వాన్ని భావకవిత్వం అంటారు. అంటే ఆత్మాశ్రయ ధోరణి అంటారు కదా, అది స్వీయ అనుభూతి. సో ఇట్ ఈస్ అబౌట్ ఇండివిజువల్ ఇది అనమాట. దీన్నే ఇంగ్లీష్లో రొమాంటిసిజం అంటారు. ఇది 1910 నుంచి 1935 వరకు చాలా ఎక్కువగా ఉండింది. రాయప్రోలు సుబ్బారావు గారి లలిత అనే కావ్యంతో ఇది స్టార్ట్ అయింది. అలానే ఇది దీనికి రీజన్స్ ఏంటి అంటే, ప్రబంధ యుగానికి వ్యతిరేకతగా ఇది మెయిన్గా వచ్చింది. అక్కడ ఎక్కువగా వర్ణనలు, కృత్రిమైనటువంటి శృంగారము, రాజస్థుతులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆ, కవులకు చాలా విరక్తి వచ్చింది. దాంతోపాటు ఆంగ్ల చదువులు, ఆంగ్ల భాష ఆ, బోధన, వీటన్నిటి వల్ల పాశ్చాత్య ప్రభావం ఎక్కువ వచ్చి వర్డ్స్వర్త్, షెల్లీ, కీట్స్ వంటి వాళ్ళు రాసేటువంటి భావకవిత్వము మన తెలుగు వాళ్ళ మీద పడింది. దాంతోపాటు ఈ వ్యక్తి స్వేచ్ఛ, అంటే సామాజిక కట్టుబాట్లు ఇవన్నిటికన్నా వ్యక్తి స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ అని అది చెప్పారనమాట. దాంట్లో భావకవిత్వంకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఒకటి సబ్జెక్టివిటీ అనమాట. అంటే ఆత్మాశ్రయత అంటారు. అంటే తన సొంత దుఃఖాలను కవిత్వంలో చెప్తాడు. మనము చదివేదంతా భావకవిత్వంలో అతను ఏమనుకుంటున్నాడు అని డైరెక్ట్గా రాస్తాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో రాజు ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, అతని గురించి కాదు. కవి తన ఆ, అభిప్రాయాలను చెప్తూ ఉంటాడు అనమాట. అలానే అమలిన శృంగారం అంటారు. అంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫిజికాలిటీ. అంటే మనిషి యొక్క భౌతిక వాంఛలు అది కాదన్నమాట, శారీరక వాంఛలు కాదు. ఇది మానసికమైనటువంటి పవిత్రమైన ప్రేమకు ఇది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎక్కువగా స్త్రీని దేవత కానీ, ప్రియురాలుగా కానీ ఇలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ప్రకృతి గురించి, నేచర్ గురించి చాలా ఎక్కువ. భావకవిత్వం అంటేనే ప్రకృతి ఆరాధన. ఎలా అయితే శేషు గారు చెప్పారు కదా, కిన్నెర సాని అదంతా కూడా భావకవిత్వం కింద వస్తుంది. ఆ, దాంతోపాటు దేశభక్తి అనేది చాలా ఎక్కువ వచ్చింది. మాతృభూమి పట్ల గౌరవము అదంతా కూడా రాయప్రోలు రచనలు అవన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. ఇంకా కల్పనా శక్తి. మనకు నిన్న పేపర్లో మనము భావచిత్రాలు, ఊహా చిత్రాలు రెండు సపరేట్గా చదివాము. మనం భావచిత్రం అంటే హృదయ స్పందన అని, ఊహా చిత్రం అంటే మెదడుకు సంబంధించింది అని చెప్పాము. ఇక్కడ భావ కవిత్వం అనేసరికి రెండు కలిపి ఉంటుంది. అది డిస్టింక్షన్ చూసుకోండి మీరు. సో దాంతోపాటు ఆ, శైలి ఎలా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది, మధురమైన భావనలు ఉంటాయి, గేయ రూపాలు. ఆ కవిత్వం కూడా లిరికల్ పోయట్రీ లాగా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఇంకా ఏంటంటే, ఈ భావ కవిత్వంలో సబ్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి ప్రణయ కవిత్వం, రెండు ప్రకృతి కవిత్వం, దేశభక్తి, స్మృతి. ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టు మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు వరలక్ష్మి ఆ, ఆవిడ చనిపోతే ఎలిజీ రాశారు కదా, అది స్మృతి కవిత్వం అనమాట. అలానే నాయన సుబ్బారావు గారు వత్సల్డు అని రాశారట. ఇంకా సంఘ సంస్కరణ అనేది ఇంకొకటి సబ్ డివిజన్ అనమాట. 5 టైప్స్: ప్రణయము, ప్రకృతి, దేశభక్తి, స్మృతి, సంఘ సంస్కరణ. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ప్రముఖ భావకవులు ఎవరున్నారంటే, రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన తృణకంకణము, కష్టకమల ఇవన్నీ రాశారు. దీంట్లో అమలిన శృంగారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతను భావ కవిత్వ పితామహుడు అని చెప్తారు. అలానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆంధ్ర శెల్లి అని ఆయన్ని పిలుస్తారు అనమాట. కృష్ణపక్ష ఈయన ప్రసిద్ధ రచన. ఆవేదన, భావుకత ఈయన కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలానే అబ్బూరు రామకృష్ణారావు, బసవరాజు అప్పారావు, దెన్ విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రాసినటువంటి కిన్నెరసాని పాటలు భావకవిత్వానికి ఎంతో వన్న తెచ్చింది అని కూడా చెప్తాం. సో ఇప్పుడు అలా చూస్తే ఏంటి, తెలుగు సాహిత్యము పండితుల నుంచి పామరుల వరకు చేర్చడానికి ఈ భావకవిత్వం అనేది చాలా కీలక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు. ఛందస్సు కంటే భావానికి పెద్దపీట వేసి కవిత్వంలో నూతన ప్రక్రియలకు మార్గము
ఈ భావ కవిత్వము సుగమం చేసింది. అలానే మొదట భావ కవిత్వం వచ్చింది, దాని తర్వాత అభ్యుదయ కవిత్వం వచ్చింది. సో ఆ అభ్యుదయ కవిత్వం రావడానికి ఇది తొలి మెట్టుగా లేదంటే పునాదిగా మనము చూడవచ్చు అని కూడా చెప్తున్నాం. రాయప్రోలు గారు రాసినటువంటి ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా అనేది, లేదా దేవులపల్లి రాసినటువంటి ఆకులో ఆకునే పువ్వులో పువ్వునే, ఇటువంటివన్నీ కూడా భావ కవిత్వంలోకి వస్తుంది. యాక్చువల్గా ఇంత మాత్రం రాసినా కానీ మనం 2 పేజీలు రాసేయచ్చు. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ నిర్వచనాలు చెప్పాము, దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాము, నేపథ్యము, దాని లక్షణాలు చెప్పాము, దానికి వాట్ ఆర్ ద వేరియస్ డివిజన్స్, దాంట్లో ఉన్నటువంటి శాఖలు భేదాలు చెప్పాము, ప్రముఖ కవులు చెప్పాము, ఇవన్నీ చెప్పాము కాబట్టి దాంట్లో అది వస్తుంది. ఇంకొద్దిగా అంటే ఆ, ఆ పాయింట్స్ను గుర్తుపెట్టుకొని ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాము. సో మేబీ ఐ విల్ టేక్ అనదర్ 10 minutes 15 minutes టు డీటెయిల్ ఇట్ అవుట్, సో దట్ అది గుర్తుంటే మనం ఈజీగా మనం చదువుకోకుండా కూడా, ఎందుకంటే లాస్ట్ చాప్టర్లో నిన్న చదివాం కాబట్టి అలాంటిదే ఉంటుంది. కానీ దీంట్లో చాలానే నేపథ్యము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ దీంట్లో ఏంటంటే ప్రాచీన ఆ, ప్రాచీన కవులు ఎలా అయితే ప్రబంధ కవిత్వం రాశారో, అలానే నూతన కవితా ధోరణి అంటే భావ కవిత్వం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కొత్త ఒరవడిగా వచ్చిందనమాట. అదే ఏంటంటే ఒకే ఆలోచన స్రవంతిలో కవిత్వాన్ని కొందరు కవులు కలిసి భావ కవిత్వం అని చెప్పి ఒక మూకుమ్మడిగా చేయడాన్ని దీన్ని చేశారనమాట. దానికి ఏంటంటే ఐరోపాలో ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, ఇవన్నీ జాతీయ ఉద్యమాలు ఇవన్నీ కూడా దీనికి ఆ, తోడ్పడ్డాయి. ఎందుకు వచ్చింది భావ కవిత్వం అనేది? ఈ భావ కవిత్వము భారతదేశం సాహిత్యం ప్రతిఫలనాల వల్ల రాలేదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా అక్కడ మొదలై దాని ప్రభావంతో మనకు ఇక్కడికి వచ్చింది. ఆంగ్ల ఇది ఆంగ్ల కవిత్వంలో మనకు రొమాంటిసిజం అనే దాంట్లో ఉండేది, మనకు భావ కవిత్వంగా వచ్చింది. దీనికి మూలాలు ఏంటంటే ఈ మళ్ళీ ఉత్పత్తి శక్తులు అవి చెప్పుకుంటాం కదా, అలా ఏంటి పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, అలానే ఇవన్నీ భూస్వామ్య ఉత్పత్తి విధానం, ఇవన్నీ కూడా దీనికి మూల కారణాలుగా వచ్చాయన్నమాట. అప్పుడు లిరికల్ బ్యాలెట్స్ అని కూడా వీటిని అంటారు. అందువల్ల ఈ రొమాంటిసిజంలో అలాంటివన్నీ ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఈ పునాది, మనం మార్క్సిస్ట్ దీంట్లో చెప్పుకున్నాం కదా, పునాది ఉపరితలము. పునాది అంటే ఆర్థిక ఇది, ఉపరితలం అంటే పైన ఉన్నటువంటి మనం ఈ చూసే కళలు, కవిత్వాలు, లేకుంటే ఇంకొక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఉపరితలంలో మనకు వచ్చే మార్పులు. సో పునాదిలో ఆర్థిక సంబంధాల్లో మార్పులు ఎప్పుడైతే వచ్చాయో ఉపరితలంలో కూడా అలాంటివి వచ్చాయన్నమాట. ఎందుకు అంటే సారీ, బూర్జువా వర్గం అంటే మధ్య తరగతి ఇదంతా కలిపి, దాంతోపాటు కార్మిక వర్గం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉనికిలోకి వచ్చాయి. ముందంతా ఆ, ఈ కవిత్వం అంతా ఆ, ధనిక వర్గం కోసం ఎక్కువగా ఉండేది. రాజులు, రాజస్థానాలు, ఈవెన్ ఇన్ వెస్టర్న్ దిస్ థింగ్ అలా ఉండేది అనమాట. పారిశ్రామిక విప్లవానికి ముందు ఎలా ఉండేది సాహిత్య వస్తువు అంటే ఉన్నత వర్గాలకు సంబంధించి ఉండేది. వాళ్ళ వైభవం కానీ, వాళ్ళ శృంగారం కానీ, వాళ్ళ రాజకీయం కానీ అది ఉండేది. సో అలాంటిది ఈ రొమాంటిసిజంలో సామాన్యుడు, ఇది ఇంపార్టెంట్ రాసుకోండి, సామాన్యుని జీవితం సాహిత్య వస్తువు అయిందనమాట. ఎలా అయితే కార్మికులు, వృత్తి పనివాళ్ళు, సాధారణ మానవులు, వీళ్ళ వ్యక్తీకరణ రూపాలన్నీ సాహిత్యంలోకి వచ్చాయి అని మనం చెప్పుకోవచ్చు. సో ఆమ్, ఈ ఎప్పుడైతే మనకు ఈ ప్రింటింగ్ ప్రెస్లో అన్నీ వచ్చాయని చెప్పాం కదా, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ మనుషులంతా కూడా దానికి ఎక్కువగా చదవడం, మధ్యతరగతి వాళ్ళు చూడడం, వీటన్నిటి వల్ల చాలానే మార్పులు వచ్చాయి. దీంట్లో కూడా సాహిత్యంలో కూడా కాంప్లెక్సిటీ తగ్గిపోయి సింప్లిసిటీ అనేది వచ్చింది, సరళత్వం అంటాం దాన్ని. దాంతోపాటు రూసో అనే అతను తన భావనలతో, భావాలతో రొమాంటిసిజాన్ని ప్రభావితం చేశాడు. ఆయనే ఫస్ట్ ఏం చెప్పారంటే
రూసో రాసినది అది రాసుకోండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది మూడు చెప్పారు. ఈ మూడు అంటే బ్రదర్హుడ్, దెన్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, ఈక్వాలిటీ. సో హ్యూమనిజం అంటారు, లేదంటే బ్రదర్హుడ్ అంటారు, సౌభ్రాతృత్వం అనేది వినింటాం మనం. ఇలాంటివన్నీ కూడా చాలా చెప్పారు. అందుకని రూసోని ఏమంటారంటే రొమాంటిసిజానికి పితామహుడు అని కూడా అంటారు అనమాట. అలానే ఆయన ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్ అనే దాంట్లో మానవతావాదం కూడా తీసుకొని వచ్చాడు. ఇది మనం ఏమంటున్నాం అంటే తెలుగులో దాన్ని కాల్పనికవాదం అంటాం. అంటే ఈ ఎలా అయితే మనం ఊహలతో ఉండేది వాటి గురించి చెప్తున్నామో ఇది. దీంట్లో ఏంటంటే ఎందుకు కాల్పనికవాదం అంటే దీంట్లో ఆవేశము, అనుభూతి, తీవ్ర వాంఛ ఇలాంటి విలువలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ అనుభూతుల ద్వారానే సత్యాన్వేషణ, స్పందన, స్పందన ద్వారానే వాస్తవికత. అంటే మనం చదువుకున్నాం కదా అక్కడ కూడా, అనుభూతి ఎప్పుడవుతుందో దాని నుంచి సత్యాన్వేషణ అనేది మనం తీసుకుంటాము. దాంతోపాటు ఈ స్పందన, రెస్పాన్స్ అనే దాంతో వాస్తవికత, ఈ వాస్తవికత ఎలా ఉంటుందని తెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ మనిషి, మనం ఇప్పుడు పాఠం చెప్తున్నాం, 37 మంది ఉన్నాం దీంట్లో. అంటే నేను ఒకరిని చెప్తుంటే 36 మంది వింటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా అనుభూతుల్లో తేడా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే దెర్ ఇస్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, చదివినది ఆల్రెడీ ఎంత చదివారు, దాన్ని ఎంత అర్థం చేసుకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేటివి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే ఏంటి, మనిషికి మనిషికి అనుభూతుల్లో తేడాలు ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ ఏకసూత్రత అనేది అప్లికబుల్ కాదు కదా. యూ కెనాట్ యాక్చువల్లీ మేక్ ఎవ్రీథింగ్ యూనివర్సల్ అనమాట. సో అది సార్వత్రిక సత్యము అని కూడా చెప్పారు. ఈ ప్రతిపాదనలో వీళ్ళు ఏమంటారంటే దీంట్లో సామూహికత అంటే ఎట్లయితే ఇంకొక దాంట్లో మనం ఏం చదువుకున్నాము, ఆ, వ్యక్తి రాసినా కానీ అది సమిష్టికి అన్నాం. సమిష్టికి అంటే గుంపుకు, గ్రూపుకు, అన్నిటికీ కలిపి చెప్తాం అనేది ఈ రష్యన్ ఆ, వాదం. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఏంటి, సామూహికత ఉండదు, వ్యక్తివాదమే ప్రధానం. దాంతోపాటు ఈ అర్బనైజేషన్ అంటాం కదా, నగరీకరణ అంతా వచ్చి నగరాల్లో ఎక్కువ మంది సెటిల్ అయిపోవడం అదంతా కూడా వచ్చిందనమాట. సో ఇలాంటివన్నీ వచ్చిన వాళ్ళు ఎక్కువగా మధ్యతరగతి మేధోజీవులే వీటికి ఎక్కువగా చేశారు. దాంతోపాటు ముందు ఎలా ఉండేదంటే ఆ, ప్రాచీన సాహిత్యంలో రూపవాదము, ఛాందసత్వము, జడత్వము ఎక్కువగా ఉంటే దాని నుంచి సరళంగా రాయడానికి షెల్లీ యొక్క మానవతావాదం, కీట్స్ అనే అతను సౌందర్యవాదం, భైరన్ అనే అతను స్వేచ్ఛావాదం అనేది ఇవి తీసుకొని వచ్చారు. అలానే జర్మనీలో ఆదర్శవాదం, ఇంగ్లాండ్లో సౌందర్యవాదం, ఫ్రాన్స్లో స్వేచ్ఛావాదం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇదంతా మనము ఎందుకు అంటే ఈ భావకవిత్వం అనేది ఆంగ్లేయుల సైడ్ నుంచి, వెస్టర్నర్స్ సైడ్ నుంచి మనకు ఎక్కువగా వచ్చింది అని చెప్పుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. అలాంటిది మనము ఇండియాలో ఎప్పుడైనా ఈ ఈ పేపర్లో కూడా ఏంటి మనం చెప్పాలి అంటే నేపథ్యంలో మనం ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చూస్తాం. దాంట్లో ఈ విప్లవాలు, మూడు విప్లవాలు చూస్తాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో చూస్తాం. అలానే రాయాలి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. దాంట్లో కొన్నిసార్లు బెంగాలీస్ ఎక్కువగా ఉంటారు. దాని తర్వాత తెలుగు ఎఫెక్ట్ అనేది తీసుకుంటాం. సో జాతీయ నేపథ్యం అంటే మొదట ఎక్కువగా ఈ గురజాడ, రాయప్రోలు వాళ్ళు ఆ, ఇంగ్లీష్ సాహిత్య అధ్యయనానికి పులకరించారట. ఇంతకుముందే శేషు గారు చెప్పారు, ఫస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో పోయిటరీ రాయడం అవన్నీ మొదలుపెట్టారు. అలా చేస్తే కృష్ణశాస్త్రి గారు, అబ్బూరి గారు, నండూరి సుబ్బారావు గారు వీళ్ళంతా ఏంటంటే ఆంగ్ల సాహిత్యానికి వశమయ్యారు. అంటే దే యాక్చువల్లీ వర్ డూయింగ్ లాట్ ఆఫ్ అనువాదాలు కానీ, అది చదివి దాంట్లో రాయడం కానీ, ఇది చాలా బాగుంటుంది అనడం కానీ అలా స్టార్ట్ చేసేదన్నమాట. సో ఈ కాల్పనిక సాహిత్యము అనేది మనం ఎలా స్టార్ట్ చేసామో దాన్ని తెలుగులో మాత్రం స్పెసిఫిక్గా భావకవిత్వం అనే దాంతో చెప్తున్నాం. కొన్నిసార్లు దీన్ని ఆత్మాశ్రయ కవిత్వం అని కూడా అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ సబ్జెక్టివ్గా ఒక పర్సన్ గురించి చెప్పడం అనేది చెప్తున్నాం.
ఇది ఎక్కువగా 1910 నుంచి 1940 వరకు ఈ భావ కవిత్వ ఉద్యమం అనేది వచ్చింది. దాని తర్వాత అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, దిగంబర కవిత్వము ఇవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత స్త్రీవాదము, దళితవాదము అవన్నీ నెక్స్ట్ 80s నుంచి వచ్చాయి. అలా మీరు ఎలా అయితే మనము నన్నయ యుగము, ప్రాగ్నన్య యుగము, ఆ, కావ్య యుగము అలా అనుకుంటామో ఇది కూడా మీరు అలా ఊహించుకోండి. భావ కవిత్వ యుగము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము అలా ఆ, చూసుకున్నారంటే కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది అనమాట అర్థం చేసుకోవడం అనేది. సో ఆ, దాని తర్వాత ఏంటంటే ఈ బెంగాల్ విభజన నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చింది కదా, సహాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ఈ 19వ శతాబ్దంలో బ్రాహ్మణ సమాజం, సత్యశోధక సమాజం, ఆర్య సమాజం వంటివి వచ్చి చాలా మార్పులు వచ్చాయి అన్నమాట. అంటే ఈ పునాదులు చాలా కదల్చాయి. అంటే మనం ఎలా అయితే హిందూ సమాజం నుంచి ఈ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఇవన్నీ వచ్చినటువంటి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే బాల్య వివాహాల నిషేధము, వితంతు పునర్వివాహ ప్రోత్సాహము, వరకట్న నిషేధము, సతీ సహగమనము నిషేధం ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి. ఇవన్నీ భావ భావకవుల మీద ఈ ప్రభావాలు అనేది పడ్డాయి అని కూడా చెప్తున్నాను. ఈ వ్యక్తిగత రచయితలు చైతన్యం పొంది ఇటువంటి మార్పులన్నీ చూసి మిత్రుల సంగత్యం వల్ల, అధ్యయన సంస్కారం వల్ల కవిత్వ రచనకు పూనుకున్నారని చెప్తున్నాం. నేను ఆ హైలైట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ మూల రచన అనేది లలిత 1909లో వచ్చింది. ఓకే, ఇది 102 పేజీలో ఉందండి. సో రాయప్రోలు సుబ్బారావు గారు స్నేహితుల ప్రోత్సాహం వల్ల అది రాశారట. ఇది ఆంగ్ల కావ్యాల అనువాదం చేసే క్రమంలో భావ కవిత్వానికి వచ్చారు. అలాంటిది దువ్వూరు రామిరెడ్డి కూడా ఈ లక్షణబద్ధమైన ఛందోబద్ధమైన కవిత్వానికి స్వస్తి చెప్పి భావ కవిత్వానికి ఆయన కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో కృష్ణశాస్త్రి ఏమన్నారంటే నాడు భారత జాతిని, ఆంధ్ర జాతిని ఊగించిన ఉద్యమాలే ఏవేవి ఆంధ్ర కవిత్వాన్ని కూడా ఆవహించాయో కొంత చెప్పాలని 25 సంవత్సరాల తెలుగు కవిత్వం అనే వ్యాసంలో ఆయన చెప్పారట. ఈ 3 ఉద్యమాలు భావ కవిత్వాన్ని ప్రభావితం చేశాయని కూడా చెప్పారు. ఏంటి? కాల్పనిక ఉద్యమం, రాజా రామ్మోహన్ రాయ్ చేసినటువంటి మానవ ఉద్యమం, 3 హైందవ జాతీయ ఉద్యమం. ఈ 3 కూడా దానికి ప్రభావితం చేశాయి అని చెప్తున్నారు. రాజా రామ్మోహన్ రాయ్ చే ప్రభావితం చేసిన మానవ ఉద్యమం నా జాతి మానవ జాతి, బతికితే స్వతంత్రున్నై బతుకుతాను, లేకపోతే ఉంటూనే ఉండును అనేది అలాంటివి ఆయన చెప్పారనమాట. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా దాని గురించి చెప్పారు. భూస్వామ్య వ్యవస్థ అంతా కదిలిపోయి కళ కోసం కాదు ప్రజల కోసం అనే భావన చాలా వచ్చింది. సో దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ నిర్వచనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూద్దాం. ఈ వర్డ్స్వర్త్ వాళ్ళు చేసినటువంటి లిరికల్ బ్యాలెట్స్ అనే దాంతో కాల్పనిక కవిత్వం అనేది ఆంగ్ల సాహిత్యంలో 1798లోనే స్టార్ట్ అయిందట. అక్కడి నుంచి సో ప్రకృతికి సన్నిహితంగా ఉండే జానపదుల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలి అనే అభిప్రాయాన్ని ఆయన చెప్పాడట. అంటే సామాన్య ప్రజల జన వ్యవహారంలో ఉపయోగించే భాషలోనే వారి కష్టాలను చిత్రీకరించడం ఉదాత్తమైన కవిత్వం వస్తుంది అని చెప్పి వర్డ్స్వర్త్. అంటే మనకు కూడా చెప్పుకుంటున్నాం కదా, జానపద కవిత్వం కానీ ఇంకొక దాంట్లో దేశీ కవిత్వం కానీ ఏం చెప్పాము, ఎప్పుడైతే మనం సామాన్య ప్రజలకు చేరుకోవాలంటామో వాళ్ళ భాషలోనే వాడుక భాషలాగా చెప్పుకుంటేనే అది రాణిస్తుంది అని చెప్తున్నాం. వేలూరు శివరాం శాస్త్రి అన్నారంటే కవికి తన్మయ జ్యోతి మెరుపు వలె చెరాలున ఒకసారి మెరియును, దాని ప్రతిఫలమే ఉదాత్త కవిత లేదా భావ కవిత అన్నారు. అంటే ఒక్కసారి కవికి ఎలా అయితే మెరుపులాగా ఒక ఆవేశం వచ్చి ఉద్వేగం వచ్చి దాంట్లో కవిత్వం వస్తుందో దాన్నే భావ కవిత్వం అంటారు. కృష్ణశాస్త్రి ఏమన్నారంటే భావం ముఖ్యాంశంగా పెట్టుకునే కవిత్వాన్ని భావ కవిత్వం అన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్ ఇది తప్పకుండా రాయండి. భావం ముఖ్యాంశంగా పెట్టుకునే కవిత్వాన్ని భావ కవిత్వం అని కృష్ణశాస్త్రి అన్నారు. శ్రీశ్రీ ఏమన్నారంటే కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత. ఇది కూడా ఈయన ఏమంటున్నారు, పైన చెప్పినట్టుగానే ఇది
అప్రయత్నంగా తటిల్లత అంటే మెరుపు వలె మెరిసినటువంటి భావాలకు అక్షర అక్షర ఆకృతియే భావ కవిత అని శ్రీశ్రీ అన్నారు. రాయప్రోలు సుబ్బారావు గారు తన కవిత్వంలో భావపదము భావగీతం అని మొదటిసారిగా చెప్పారట. ఈ భావ కవిత్వాన్ని ఆయన అభినవ కవిత్వం అని కూడా చెప్పారట. ఇంతకంటే అనంత శాస్త్రి ఏమన్నారంటే కవి కవేర్ భావ కవిత్వం భావ ప్రధాన కవిత్వం భావ కవిత్వం అన్నారు. అంటే కవిత్వం అంటే కవి యొక్క భావము, అలానే భావ ప్రధానమైనటువంటి కవిత్వమే భావ కవిత్వము అని ఆయన అన్నారు అనమాట. కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు భావం లేనిదే కవిత్వం లేదని ఆయన క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ భావకవుల లిస్టు చూసామంటే గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు అందరినీ భావకవులు అంటున్నారు. ఎందుకంటే ప్రతి కవి కూడా తన కవిత్వంలో భావ కవిత్వపు ఛాయలను చెప్తూ ఉంటారు. ఇది ఆంగ్ల కవిత్వ ప్రోద్బలం నుంచి వచ్చింది అని చెప్తున్నాం. అలానే లిరిక్ అనే ఆంగ్లేయుల రచన వలన తెలుగు కవిత్వానికి స్వర్ణయుగం వచ్చింది అని కూడా చెప్తున్నాం. ఈ ఈ కాలపు కవులు భావ కవులంతా స్వతంత్రులు అని కట్టమంచి చెప్పారు. వీళ్ళంతా కూడా వీళ్ళ పోకడలు స్వతంత్రాలని, భావాలు స్వతంత్రాలని ఆయన చెప్పారనమాట. సో భావకవులు ఏమన్నారంటే సంఖ్యలలో సంగీతమా కట్టుబాట్లలో కవిత్వమా. ఎలా అయితే శ్రీశ్రీ అన్నారు కదా, ఛందస్సు అంటే సర్ప పరిష్వంగము అన్నారు. అలా వీళ్ళు కూడా ఏమన్నారు, కట్టుబాట్లలో కవిత్వం అనేది రాదు అని చెప్పి 1922లో అన్నారట. దాని తర్వాత చూసామంటే భావకవులు మొత్తంగా 1891 నుంచి 1900 అంటే ఆ 10 ఏళ్లలో ఎక్కువ మంది వచ్చారు, పుట్టిన వాళ్ళే. చింతా దీక్షితులు, రాయప్రోలు సుబ్బారావు, శివశంకర శాస్త్రి, పింగళి లక్ష్మీకాంత్, నండూరి సుబ్బారావు, అడవి బాపిరాజు, దువ్వూరు రామిరెడ్డి, అబ్బూరు రామకృష్ణారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, నాయన్ సుబ్బారావు, నోరి నరసింహ శాస్త్రి, వేదుల సత్యనారాయణ. చూడండి, అంత మంచి కవులంతా కూడా అది ఆ దశకంలోనే ఎక్కువ మంది పుట్టారు. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు ఈ భావకవిత్వం శాఖలు చూసామంటే ప్రకృతి, స్వేచ్ఛా ప్రయత్నము, ప్రణయము, భక్తి, దేశభక్తి, సంఘ సంస్కరణ, మార్మికత, స్త్రీ ఉదాత్త చిత్రణ, మానవిక సామాజిక స్పృహ, స్మృతి. అలా ఉంటే దాన్ని ఈ 10ంటిని ఇంకా చిన్నగా అంటే సబ్ కేటగరైజ్ చేస్తే ప్రణయ కవిత్వము ఒకటి, దేశభక్తి కవిత్వం ఒకటి, సంఘ సంస్కరణ మూడవది, స్మృతి కావ్య రచన నాలుగవది అని చెప్పి జేవి రాఘవేంద్రరావు గారు చెప్పారనమాట. అంటే తెలుగులో భావ కవిత్వం అనేది వస్తుగత స్థితిలో మార్పు వలన రాలేదు, అది ఉత్పత్తి శక్తులతో జరిగిన మార్పుల వలన వస్తుంది. కానీ భావ కవిత్వం అనేది దీనికి భిన్నంగా ఆత్మాశ్రయ ధోరణితో వచ్చింది. రచయిత యొక్క మానసిక జగత్తులో పుట్టినటువంటి ఆనందము, విషాదము, సంయోగము, వియోగము, సంక్షోభము, ప్రశాంతత, సుందర భావతరంగాల వల్ల భావ కవిత్వం వస్తుంది అంటున్నారు. అలానే రచయిత అంతర్లోకాన్ని, అనుభూతిని, ఊహను, స్వాప్నికతను, సౌందర్యాన్ని భావ కవిత్వం సంకేతిస్తుంది. సో రాయప్రోలు సుబ్బారావు గారు ఆద్యుడు అని చెప్పాం కదా, ఆయన రాసినటువంటి లలిత, అనుమతి వాటికి ఆయనకు గుర్తింపు రాలేదట. కానీ భావుకత, సృజనాత్మకత, సొంత ఆలోచనలతో రాసినటువంటి తృణ కంకణం అనే కావ్యం మంచి పేరు తెచ్చింది. దాంట్లో కథా సంవిధానం కానీ, కథా వస్తువు కానీ, భాషా శైలి ఇవన్నిటి కూడా మంచి ఉన్నాయి అని చెప్తున్నారు. దాంతో ఆయన వియోగ మాధుర్యము, అమలిన శృంగారము రెండు చెప్పారు. కష్టకమల, స్నేహలత ఇలాంటివన్నీ కావ్యాలు కూడా ఆయన రాశారు. సో దీంట్లో ఆత్మాశ్రయ రీతి అనేది మొదటి అని చెప్పుకున్నాం కదా, ఈ సెల్ఫ్ రిలయన్స్ అంటాం. దాంట్లో భావకవిత్వం అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఆత్మాశ్రయం అంటే నాయకుడే ప్రధానము, ఆ నాయకుడు ఎవరో కాదు, కవి గురించే చెప్పుకుంటుంటారు. దాంట్లో సమాజం వస్తువుగా చెప్తూ ఉంటారు. ప్రేయసి కూడా కవి కలం ద్వారా నిర్మించిన కాల్పనిక వస్తువు. కవి ప్రేయసి, ఊహా ప్రేయసి ఒకేలాగా ఉంటారు. కవిత్వంలో కనిపించే రెండో వస్తువు కూడా నేను అంటారు. అంటే భావ కవిత్వంలో కవియే కర్త, ఆయనే కర్మ కూడా అనమాట. అంటే లౌకికంగా ఉండడు, అసాధారణ వ్యక్తిలాగా ఉంటారు. ఆయన ఏమంటారు, ఎవరిని ఎంతో నన్ను ఏననంత శోక భీకర తిమిర లోకైక పతిని అని ఆయన చెప్తారు. అలాంటివి అంత ఇదిగా ఉంటుంది.
కృష్ణశాస్త్రి తన అంతరంగ భావాలను ఏమంటారంటే, సౌరభములేల చిమ్ము పుష్ప రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు, ఏల నా హృదయము ప్రేమించు నిన్ను అని ఆయన చెప్పారు. ఆ, ఇలాంటి సుందరమైనటువంటివి చెప్పారు. అలానే ఈ గలగల వీచు చిరుగాలిలో కెరటమై, ఇది ఆ, మొన్న కూడా చెప్పుకున్నాం ఈ మేఘ సందేశం పాట, ఆకులో ఆకునై ఉన్నట్టు. ఆ, జల జలాపారు సెల ఏటి పాటలో తేటినై అని చెప్పి దాంట్లో చెప్పారు. అది బేసికలీ అది ఒక మనిషి, ఒక కవి ఆత్మాశ్రయ రీతిలో చెప్పుకోవడం. రెండవది ప్రణయం. ప్రణయం అనేది ఆ, ప్రబంధ కాలాల నుంచి వచ్చింది, కానీ ఇక్కడ వియోగ శృంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వీళ్ళు కన్నులతో చూసి, ఇది భౌతికం కాదని చెప్పాం, ప్రేమను ఆస్వాదించారు. ఆ, బాహ్య అంగాంగ సౌందర్యాన్ని కాకుండా స్త్రీ యొక్క అంతః సౌందర్యాన్ని వర్ణించి స్త్రీని సఖిగా, ప్రేయసిగా, దేవిగా ఆ, భావించారు. దాంతోపాటు రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి కంకణంలో కూడా అమలిన శృంగార భావాలను చెప్పారనమాట. సరస సాంగత్య సుఖ వికాసముల కన్నా దుస్సహ వియోగ భరమే మధురము సఖియా. అంటే విరహము కూడా సుఖమే కాదా అన్నట్టు, అది అది కూడా మనం కోట్ చేయొచ్చు. బేసికలీ ఇక్కడ అలాంటి సేమ్ మీనింగే. వియోగం అనేది జీవికి సహజమైనది కాదు. రసాభాసం అనేది వీళ్ళ ప్రణయతత్వంలో చాలా ఉంటుంది. ఊహా ప్రేయస్సును సృష్టించుకొని అమలిన శృంగారాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రతిపాదించారు. వీళ్ళ వీళ్ళ భాషలో సెలయేళ్ళు, పాలవెన్నెలలు, దుఃఖపు నిధులు, వియోగ మధురిమలు ఇవన్నీ కూడా పునరుక్తితో మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయి అన్నమాట. దాంతోపాటు కొంతమంది క్లిష్ట భాషను వాడితే అది కవిత్వంలో వాడిన జానపద భాషగా చెప్పుకున్నారనమాట. అంటే ఈ భాషలో సంక్లిష్టత ఉండదు, సరళత్వం చాలా సింపుల్గా ఉంటుంది. క్లిష్టమైన ప్రతీకలు, మార్మిక భావాలు జానపదుల భాషలో ఉండదు. అంటే ఈ ప్రతీక సౌందర్యం కాదు ఇది. కొన్ని పదాలు పల్లీల భాషలే భ్రమింపజేస్తాయి. ఎలా ఉంటుందంటే, తెలివి రానీయకే కల కరిగిపోతాది, ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు అన్నది. అంటే ఇది చాలా గాఢమైనటువంటి మీనింగ్. ఒక్క నేనే నీకు అనడం కానీ, పెక్కు నీవులు, నువ్వు చాలా రకాలుగా నాకు కనిపిస్తావని చెప్పడం కానీ చాలా ఈ అంటే కాంప్లెక్స్ ఇదనమాట. చాలా లోతైన భావం అంటాం కదా. భావకవుల ప్రణయ కవిత్వంలో విషాదం పాలు ఎక్కువగా ఉంటుంది. కంటి రెప్పుల మింటి కప్పుల నంటిపోయే నిరీక్షణంబున పాలతలమున రక్తనాడులు బగ్గు బగ్గు అని అంటున్నాయట. అంటే చూడండి, అంటే కళ్ళు తెరిచి చూసి కళ్ళు కాయలు కాచాయి అంటున్నాం కదా, అలాంటిది ఇది కప్పులను అంటిపోయాయట. సో నిరీక్షణంతో ఈ పాలతలంబున అంటే నుదుటి మీద ఉన్నటువంటి రక్తనాడులు ఇలా పొంగి బగ్గు బగ్గున అంటున్నాయని చాలా అంటే కాంప్లెక్స్ ఇదంటారు. దాని తర్వాత థర్డ్ ఇది స్వేచ్ఛా ప్రయత్నం. ఈ కవి నిరంకుశుడు అనేది వ్యవహారం, స్వేచ్ఛాజీవి అనేది సూత్రం. ఈ విశృంఖల స్వేచ్ఛ అనేది భావకవిత్వ లక్షణం అనేది. అంటే పక్షినయ్యేదా అంటే నేను పక్షిని అవుతాను, చిన్ని వృక్షమునయ్యద, మధుపమ్మయ్యద, చందమామనయ్యద, మేఘమయ్యద, వింత మెరుపునయ్యద, పవనమయ్యద, వాతి భంగమయ్యదను. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో తాదాత్మ్యం చెంది ఇవన్నీ భావిస్తున్నది కవి అని చెప్తున్నాము. అంటే సమాజంలో ప్రతి మనిషికి స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఈ కవికి అవన్నీ త్యజించి పారిపోవాలనే ఇది ఉంటుంది. అలాంటి అంటే ఊహా కవిత్వం కదా ఇది, భావ కవిత్వం. ఈ పలాయనవాదం కనిపిస్తుంది అని అంటుంటారు అనమాట. ఏమంటున్నానంటే పల్లెటూరు జీవితాన్ని కూడా చూపించారు. పల్లెటూరులో ఉన్నటువంటి కష్టాలను అవన్నీ తీసేసి, ఇది కాల్పనిక వాదం కదా, సో భావ కవిత్వంగా ఎంతో సుందరంగా పల్లెటూళ్ళు ఎంతో పచ్చగా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా పల్లెసీమల గురించి చాలా చెప్పారు, సౌందర్యాత్మకంగా చెప్పారు. ఈ పాఠకులకు అర్థమయ్యే శైలిలో భాషలో కవిత్వాన్ని వీళ్ళు అల్లారు. పదచిత్రాలు, భావచిత్రాలు కొత్తగా అన్వయించి చెప్పింది భావ కవిత్వమే. ఈ వస్తువు యొక్క నవ్యత ఈ కాలం సాధించినటువంటి విజయం. అది చెప్పుకున్నాం కదా, వస్తు నవ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఆధునికతలో. ఈ వస్తు నవ్యతకు పెద్దపీట వేసింది భావ కవిత్వం అని చెప్తున్నారు. సో ఉన్నత కులాల మేధో కార్యక్షేత్రంగా భావ కవిత్వం
వికసించింది. అంటే పెద్దవాళ్ళు అంటే ఎక్కువగా ఉన్నత కులాల వాళ్ళు రాశారు అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో మొదటిగా అంటే ఓన్లీ ఈ పాటల్లో మనం చెప్పుకునేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కొద్దిగా ఎక్కువ చెప్తున్నాం. భావకవిత్వం రాయండి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని క్వశ్చన్ వస్తే ఆయన 1897 నుంచి 1980 వరకు ఉన్నారు. అంటే 83 ఇయర్స్ ఆయన బతికారు. ఆ, ఆయన 1910 నుంచి 1920 లోపల ఆయన ఎక్కువగా భావకవిత్వం అనేది తీసుకుని వచ్చారు. అంటే ఆ, అప్పటికి రాయప్రోలు సుబ్బారావు, అబ్బు రామకృష్ణారావు వాళ్ళు చేస్తే 1920కి ఈయన స్టార్ట్ చేశారు. అంటే 23 ఇయర్స్ అనుకోండి. ఆ తర్వాత ఆయన ఎక్కువగా తన భుజస్కంధాల మీద తీసుకొని ఎక్కువగా చేశారు. ఆ, బరంపురం నుంచి బళ్ళారి దాకా అంటే ఈ ఉత్తరాంధ్ర ఒరిస్సా బార్డర్ కదా, ఒరిస్సా బార్డర్లో కూడా చాలా మంది బరంపురంలో తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి బళ్ళారి అనేది మనకు ఆంధ్ర, అనంతపురం తర్వాత వచ్చినటువంటి కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇట్ హ్యాస్ గాన్ టు ఇది కర్ణాటక కదా, అది అక్కడ వరకు కూడా అంతా ఇతని భావకవిత్వాన్ని గానం చేసేవాళ్ళట. కట్టు బొట్టు కూడా చూసేందుకు యువతకు మోడల్గా ఆయన ఉన్నాడు. సో ఆయన ఎలా ఉండేవాడు? చెవుల మీద వేలాడే జుట్టు, నడిమ పాపిట, మెరిసేటువంటి కళ్ళజోడు, అత్తరు పరిమళాలు, ఇవన్నీ భావకవి అంటే ఇలా ఉండాలి. అంటే ఎలా ఉండాలి అంటే కృష్ణశాస్త్రి ఆ, ఇదన్నమాట. అలా ఉండాలి అనేది వాళ్ళకు ఇది. సో ఆయనకు ప్రతిభ ఎంత ఉంది అంటే హీ కెన్ రైట్ ప్రబంధ కావ్యాలు కానీ పెద్ద పెద్ద మహాకావ్యాలను రాయొచ్చు. కానీ ఆయన వాటికి వెళ్లకుండా ఖండ కావ్యాలను మాత్రమే చేశారు. ఆయన కవిత్వంలో ఎప్పుడు చూసినా కానీ లిరికల్ పోయట్రీ అనేది ఉంటుంది. దేశభక్తి, జాతీయోద్యమం, బ్రహ్మ సమాజం, ఇలాంటివన్నీ ఏమి రాసినా కానీ ఆయన సౌందర్యాత్మకతను, గా గాన యోగ్యతను, అంటే సమ్ గతి, లయ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆయన కావ్య లక్షణం ఏంటంటే కాల్పనికత. సో ఆయన తెలుగు కవిత్వానికి కాల్పనిక రుచి చూపి మేఘాలలో మెరుపోలే ఆయన వచ్చాడు అని కూడా చెప్తున్నారు. ఆయన ఎప్పుడు ఊహాతీతమైన భావన కోసం అన్వేషించి, ప్రేమ కోసం తప్పించి, విరహంతో వేగిపోయి, తాను పొందిన ప్రతి అనుభవాన్ని, అది ఆత్మాశ్రయ ధోరణి అని 2 సార్లు చెప్పాం కదా, ఆయన ఆత్మాశ్రయంగా అనుభవించిన వాటినన్నిటినీ అక్షరాల ద్వారా శాశ్వత శిల్పాలుగా చేర్చాడు అని. ఆయన తన కళ్ళ ముందే ప్రేయసి, ఊహా ప్రేయసి మరణిస్తే ఆమె కోసం దుఃఖాన్ని చేశాడు. అతను తన బాధను ప్రపంచం బాధగా మార్చడంలో విజయం సాధించాడు అని. అది చలం అన్నాడట. చలం గారు ఏమన్నారంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది. అంటే ఆయన బాధపడుతుంటే అందరూ కూడా బాధపడ్డారు. ప్రపంచం బాధ శ్రీశ్రీది అన్నారట. అంటే శ్రీశ్రీ గురించి రాసేటప్పుడు అది రాసుకోవచ్చు. అంటే 2 చోట్ల రాయొచ్చు. ఆయన సమాజం కోసం శ్రీశ్రీ గారు బాధపడ్డారు. కృష్ణశాస్త్రి గారు బాధపడితే సమాజం అంతా బాధపడింది. సో ఆ, దాంతోపాటు ఉమ్, గిడుగు వ్యవహారిక భాషావాదం, జాతీయవాదం అతన్ని ఆ, ఆకర్షించాయట. పీఠాపురం రాజుల ప్రాపకం ఉండడం వల్ల కవిత్వ రచనకు ఆయనకు చేయడానికి ఈజీగా ఉంది. ఆ, మీరు మనసారగా నేడు అనేది నన్ను అన్నటువంటి విషాదమూర్తి. ఈయన బ్రహ్మమత ప్రభావంతో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆయన మానవ ప్రేమను వెల్లడించారు. వైష్ణవ గీతాల్లో భక్తిని కూడా వ్యక్తం చేశారు. ఈయన రాసినటువంటివి కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, కన్నీరు, శ్రావణి, ఇలాంటివన్నీ ఎక్కువగా 3 అక్షరాలు ఉన్నట్టున్నాయి. కార్తీకి, మహతి అనేటువంటి రచనలు. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి అనేది ఆయన్ను పైన నిలబెట్టాయి అన్నారు. ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టిందండి ఈ అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి. హోప్ఫుల్లీ అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్